అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన జనసేన ఆఫీస్లో మీడియాతో చిట్ చాట్ చేస్తూ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిందట. అలాగే మొన్న అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణం కోల్పోయింది. రేవతి వాళ్ళ బాబు శ్రీతేజ కిమ్స్ దవాఖాన్లో ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని చెప్తున్నారు. తర్వాత భాస్కర్ ఉన్నాడు కదా, వాళ్ళ తండ్రి భాస్కర్ కి దాదాపు 2 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం కూడా అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టీం చేసినారు. ఓవైపు మైత్రి మేకర్స్ టీం 50 లక్షల రూపాయలు, తర్వాత అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు, తర్వాత డైరెక్టర్ సుకుమార్ 50 లక్షల రూపాయలు, సుమారు 2 కోట్ల రూపాయల చెక్కు కూడా మొన్న ఇచ్చొచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలను పిలిపించుకొని డిస్కషన్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. వాళ్ళతో మాట్లాడిండు. మెగాస్టార్ చిరంజీవి రాకపోవడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. చిరంజీవి రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ కి కంప్లైంట్ ఇచ్చిండు, అందుకే రేవంత్ రెడ్డి చిరంజీవిని రాకని చెప్పిండు అనేది ఒక చర్చ. లేదు చిరంజీవిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దని చెప్పిండు, చిరంజీవి రేవంత్ రెడ్డితో మంచిగా కలిసిమెలిసి ఉంటున్నాడు కాబట్టి అవసరం లేదు, చిరంజీవి రాకపోయినా పర్లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు అనేది ఇంకో చర్చ. సో ఈ చర్చలన్నీ పక్కన పెడితే దిల్ రాజు ఆయన గేమ్ చేంజర్ కి సంబంధించినటువంటి మూవీ ట్రైలర్ లాంచ్ ఉంటుంది కదా, ట్రైలర్ లాంచ్ లేకపోతే మూవీ రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటారు కదా, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ తో చేసుకుందాం, పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వెళ్దాం అనేటటువంటి ఆలోచనతోటి ఆయన దిల్ రాజు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసిండు. పవన్ కళ్యాణ్ తో భేటీ అయిండు, డిస్కస్ చేసిండు. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. అల్లు అర్జున్ ఒంటరైందని, అల్లు అర్జున్ని ఒంటరి చేసిరని, అల్లు అర్జున్ ఇబ్బంది పడుతున్నాడని, స్ట్రగుల్ ఫేస్ చేస్తుందని, అల్లు అర్జున్ కి సక్సెస్ అనేది పాపమైన 2 సినిమా అనేది చాలా పెద్ద హిట్ అయింది కదా, కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినారు కదా, ఈ సంపాదించిర్రు ప్లస్ డబ్బులు కూడా గట్టిగానే వచ్చినాయి, సూపర్ హిట్ బంపర్ హిట్ అయింది సినిమా. ఆ సక్సెస్ ఆనందం లేకుండా పోయింది అల్లు అర్జున్ కి. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు పోవడం, అల్లు అర్జున్ ని బెడ్రూమ్ లో పడిపోయి అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ మళ్ళీ విచారణకు పిలవడం, అల్లు అర్జున్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో మాట్లాడడం, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడం, అల్లు అర్జున్ కి సెకండ్ విచారణకు పిలవడం, ఇవన్నీ ఒక పెద్ద చర్చ లెక్క నడిచింది. పాపం అల్లు అర్జున్ ఎంజాయ్ చేయలేకపోయిండు సినిమాని, అల్లు అర్జున్ ఒంటరి అయిపోయిండు, అల్లు అర్జున్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన, ఇబ్బంది పడ్డాడు అనేది కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముందుకు వచ్చిండు. ఇదే అంశం పైన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రశంసల వర్షం కురిపించిందట. అంటే పాజిటివ్నెస్ తో మాట్లాడిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లేస్ లో వేరే సీఎం ఉన్నా కూడా అల్లు అర్జున్ అట్లా చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసేటోళ్ళే, వేరే ఆప్షన్ ఏముండదు. ఒకవేళ ఆ సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ప్లేస్ లో రేవంత్ రెడ్డి ఉన్నా కూడా రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు పోలీసులు. చట్టం తన పని తాను చేసుకోపోతుంది, చట్టం మన చుట్టం కాదు కదా, తప్పు చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, దాంట్లో వేరే ఆప్షన్ ఏముందని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఈ మధ్య కాలంలో దిల్ రాజుతో కూడా మాట్లాడి, దిల్ రాజుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక టాస్క్ ఇచ్చింది అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంకా పైకి తీసుకెళ్లాలి, స్టార్ వర్డ్ హీరోస్ తోటి మీరు బాగా ప్రచారం చేపియాలి, మొత్తం దునియా అంతా తెలవాలి మన హైదరాబాద్ గురించి అని చెప్పి దిల్ రాజుకి ఒక టాస్క్ ఇచ్చిండు. మన హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి మన సినిమా ఇండస్ట్రీని చూస్తేనే చాలా మంది ఇన్వెస్టర్స్ రావాలి, మీరు అట్లా తీర్చిదిద్దే ప్రయత్నం చేయమని కూడా చెప్పిండు. కాబట్టి గేమ్ చేంజర్ అనేటటువంటి సినిమా ప్రమోట్ చేయడానికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దగా ఆయన సినిమాలలో యాక్టివ్ గా లేడు, ఆయన వచ్చి ప్రమోట్ చేసినటువంటి దాఖలాలు మనం చూడలే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మొత్తం దేశవ్యాప్తంగానే ఇప్పుడు ట్రెండింగ్ కదా. మొన్న మహారాష్ట్ర ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి పోయి ప్రచారం చేస్తే ఒక ట్రెండ్ సెట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ సక్సెస్ రేట్ అనేది కనబడుతున్నది. కాబట్టి ఇంత స్టార్ వర్డ్ హీరో, పెద్ద హీరో, గుండెలు చింపుకుంటారు, ఇట్లా చొక్కాలు చింపుకుంటారు. పవన్ కళ్యాణ్ అంటే ఇట్లా నెత్తి ఖరాబైపోతుంది, అంత అభిమానం ఉంటుంది, ఇట్లా మొత్తం కనబడుతుంది, ఇట్లా బయటికి వస్తే ఇట్లా చీరుకుంటారు, అంత అభిమానం ఉంటుంది పవన్ కళ్యాణ్ అంటే. అంటే ఇంత స్టార్ వర్డ్ హీరో తోటి మీరు ఒకసారి తెలుగు ఇండస్ట్రీ గురించి, మన హైదరాబాద్ గురించి డిస్కస్ చేయించే ప్రయత్నం చేయమని చెప్పి దిల్ రాజుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక టాస్క్ ఇచ్చింది. ఆ టాస్క్ లో భాగంగానే పవన్ కళ్యాణ్ హైదరాబాద్, ఇప్పుడు మీకు ఇంకోటి అర్థమైతే గేమ్ చేంజర్ అనేటటువంటి ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినా కూడా హైదరాబాద్ లోనే పెడతారు. హైదరాబాద్కే పవన్ కళ్యాణ్ వచ్చి హైదరాబాద్ ప్రత్యేకత, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రత్యేకత గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఎందుకంటే మొన్న జరిగిన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ రాలే, చిరంజీవి రాలే, వీళ్ళు రాలే కదా, ఇప్పుడు వీళ్ళతో చెప్పిపించుకోవాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా. గొప్ప ఇండస్ట్రీ, అసలు కాంగ్రెస్ పాలన అద్భుతమైన పాలన, ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తా ఉన్నారు, సూపర్ అని చెప్పి చెప్పాలి కదా, వాళ్ళు కూడా చెప్పాలి. కాబట్టి రేవంత్ రెడ్డి
దిల్ రాజుకు చెప్పి దిల్ రాజ్ పవన్ కళ్యాణ్తో చెప్పిద్దామనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నాడు అనేది నడుస్తున్న చర్చ. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సంధ్యా థియేటర్ ఘటనలో చిన్న గోరుతో పోయేది గొడ్డల్లాగా తీసుకొచ్చినారు. ఆ ఘటన జరిగింది, రేవతి ప్రాణం కోల్పోయింది, తర్వాత వాళ్ళ బాబు దవాఖానలో ఉన్నప్పుడు అల్లు అర్జున్ అట్లీస్ట్ వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించాల్సింది, అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడాల్సింది, లేకపోతే హాస్పిటల్ పోయి అయినా మాట్లాడాల్సింది. అల్లు అర్జున్ ఆ పని చేయలే. అట్లీస్ట్ అల్లు అర్జున్ కి పోబుద్ది కాకపోతే, అల్లు అర్జున్ కి తెలియకపోతే అల్లు అర్జున్ టీం అన్న పోవాల్సింది కదా. ఆ సినిమాకి సంబంధించినటువంటి పుష్ప టీం ఎవరన్నా పోయి పరామర్శించడమో, వాళ్ళ బాగోగులు తెలుసుకోవడమో, అట్లీస్ట్ వాళ్ళ భర్తతో మాట్లాడడం ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఇది కూడా చేయలేకపోయారు. ఇక్కడనే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట. ఇంకోటి, ఇదే ప్లేస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా, అంటే ఇదే ప్లేస్ లో ఆ తొక్కిసలాటకి సంబంధించినటువంటి ఆ ప్లేస్ లో అల్లు అర్జున్ ప్లేస్ లో రేవంత్ రెడ్డి ఉన్నా కూడా చట్టం అరెస్ట్ చేస్తుంది, చట్టం తన పని తను చేసుకోకపోతే దాంట్లో వేరే ఆప్షన్ లేదంటూ కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అట్లనే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా, సాధారణం కదా. ఇంకోటి అట్లనే మాట్లాడుతూ హీరో అన్నప్పుడు అభివాదం చేస్తారు, హీరో అన్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి ఇట్లా చేతులు ఊపడమో దండం పెట్టడమో, ఉత్తగా అయితే ఇట్లా లేచి నిలబడి చూసుకుంటే అయితే బోరు కదా, దండం పెడతారు, అభివాదం చేస్తారు, అదంతా సింపుల్ పాయింట్స్ కదా, ఎందుకు చేయకూడదు, హీరో అన్నప్పుడు చేస్తారు కదా అని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 50-50 తిట్టినట్టు పొగిడినట్టు రెండు వివాదాలలో ముఖ్యమంత్రి అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. ఓ వైపేమో రేవంత్ రెడ్డి సూపరు, రేవంత్ రెడ్డి అద్భుతంగానే చేసిండు, రేవంత్ రెడ్డి ప్లేస్ లో వేరేటోళ్ళు ఇట్లనే చేస్తారు, చట్టం తన పని తాను చేసుకోబోతుందంటూ మాట్లాడుతూ, మరి హీరో అన్నప్పుడు ఆయనను ఒంటరి చేసిరు, హీరో అన్నప్పుడు అభివాదం చేయొద్దా, హీరో అన్నప్పుడు ఉత్తగానే నిల్చుంటారా, హీరో అన్నప్పుడు నమస్తే పెడతారు కదా, అభిమానులు ఉన్నప్పుడు అట్లీస్ట్ హీరో వాళ్ళకు థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నో, లేకపోతే మూవీ చూడమని చెప్పమంటున్నో, లేకపోతే ఇంకోటి అభిమానులకు కనబడాలి కదా అనేటటువంటి రీతిలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పాజిటివిటీ నెగిటివిటీ రెండు కనబడుతున్నాయి. ఓవైపు పొగుడుతూనే ఇంకోవైపు విమర్శలు గుప్పించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు పెద్ద చర్చ నడుస్తున్నది. సో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు, అసలు స్పందించట్లేదు, ఏమైంది అని చెప్పి చాలా మంది వెయిట్ చేసి ఆతృతతో ఉన్నారు. సొంత మేనల్లుడు గురించి మాట్లాడతలేడేంది, చాలా పెద్ద ఇష్యూ కదా పుష్ప ఇష్యూ, మరి ఆఖరికైనా జైలు పోయింది కదా, నాగబాబు వచ్చిండు, చిరంజీవి వచ్చిండు, మరి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ దాకా వచ్చి మరి ఆయనను కలవలే, అల్లు అర్జున్ కలవలే. అంటే ఏదో వివాదాలు నడుస్తున్నాయి, ఏదో పంచాయతీలు అవుతున్నాయి, అందుకే పవన్ కళ్యాణ్ ఈయనను కలుస్తలేడు అనేది కూడా ఒక చర్చ నడిచింది. కానీ ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు పవన్ కళ్యాణ్. ఆయన జనసేన పార్టీ ఆఫీస్ లో మాట్లాడుతూ చాలా పర్టికులర్ గా చెప్పిండట, సినిమా హీరో పుష్ప ఎవరు అల్లు అర్జున్ ఒంటరి అయిపోయిండు, అల్లు అర్జున్ సక్సెస్ అనేది ఒక సంతోషం లేకుండా పోయింది, అల్లు అర్జున్ స్ట్రగుల్ ఫేస్ అయ్యిండు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. సో అల్లు అర్జున్ మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం, వాళ్ళ ఫ్యామిలీకి మేము కూడా అండగా ఉంటామంటూ, అట్లనే ఎవరు రేవతి వాళ్ళ కుటుంబానికి కూడా అండగా ఉంటాం సినిమా ఇండస్ట్రీ అని చెప్తూ, ఇట్లా తప్పు చేస్తే పద్ధతి కాదు కదా, పోయి వాళ్ళ టీం అన్న పరామర్శించాలి, అల్లు అర్జున్ అన్న పోవాల్సింది, చిన్న గోరుతో పోయేది గుడ్డల్లాగా తీసుకొచ్చిండు అల్లు అర్జున్. ఈరోజు అల్లు అర్జున్ చేసినటువంటి పనికి అందరు ఇరుక్కోపోయిర్రు. ఇప్పుడు ఓన్లీ అల్లు అర్జున్ ఏమంటే కదా బెనిఫిట్ షోలు రద్దయినాయి, టికెట్ల ధరలు మొత్తం తగ్గించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను ఇయ్యా అని చెప్పిండు. అల్లు అర్జున్ చేయబట్టే కదా, ఆయన చక్కగుంటే ఇదంతా ఎందుకు జరుగుతుండే, ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతుండే, అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకపోతుండే కదా. ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి పైన పాజిటివిటీస్ నెగిటివిటీస్ రెండు అంశాలలో కనబడ్డాయి. ఇప్పుడు మీరు చూడండి, మొత్తం పాజిటివ్ అంటే రేవంత్ రెడ్డి ప్లేస్ లో వేరేటోళ్ళు చేస్తారు కదా, రేవంత్ రెడ్డి తప్పేం లేదు. ఇంకోటి దీంట్లో ఒకటి మర్చిపోయినా, అల్లు అర్జున్ పేరు అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోయింది కాబట్టి, ఇది మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ మీట్ లలో అల్లు అర్జున్ మర్చిపోయింది కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డికి కోపం వచ్చి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరని కూడా చెప్పినారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడట అంటే, అది తప్పు, ఒక ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినంత మాత్రం అట్లా అరెస్ట్ చేయరు, ఆ స్థాయి కాదు రేవంత్ రెడ్డి, ఆ స్థాయి ఎప్పుడూ ఆయన దాటిపోయాడు, ఆయన పేరు తెలియకపోవడం ఏంది, అందరికి తెలుసు ఆయన పేరు, ఆ పేరు అందరు తెలిసినటువంటి వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి, ఆయన పెద్ద హోదా ఆయనది. అట్లా పొగుడుతూ అట్లా కరెక్ట్ కాదు, అది అట్లా కాదు, నిజంగానే ఈ ప్లేస్ లో వేరేటోళ్ళు ఉన్నా కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఈ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసి, అంటే పాజిటివిటీస్ నెగిటివిటీస్ రెండు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. సో వాట్ ఈస్ వాట్ అల్లు అర్జున్ టాపిక్ లో ఎట్టకేలక స్పందించేటటువంటి కార్యక్రమం చేసిండు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మాట్లాడిండు. సో పాలన బాగా ఉంది, ఆ పాలన వ్యవహారం పక్కన పెడితే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి, అంటే అరెస్ట్ చేసిరు, మరి అభివాదం చేయొద్దా హీరో, లేకపోతే హీరో పైకి లేవద్దా, అభిమానులకు థ్యాంక్స్ చెప్పొద్దా, అంటే హీరో అట్లనే కూర్చొని పోవాలన్నా, మళ్ళీ హీరో కార్లో కూర్చొని అభిమానులందరూ నమస్తే పెడితే కూడా హీరో లేవకపోతే, హీరో వాళ్ళు అభివాదం చేయకపోతే, నమస్తే పెట్టకపోతే ఫ్యాన్స్ ఏమన్నా ఇంత అహంకారం వచ్చిందా,
ఇంత బల్పు వచ్చిందా ఈ హీరోకి, ఎందుకు లేస్తలేడు, నేను ఇంతమంది వచ్చినా కూడా నాకు కనబడతలేరు అనుకుంటారు కదా సాధారణంగా జనం కూడా. కాబట్టి ఏ హీరో అయినా కూడా లేస్తారు, నమస్తే చెప్తారు, మన అభిమానులే కదా అనుకుంటారు, మన సినిమా జూన్కి వచ్చింది కదా అనుకుంటారు, ఎవరికన్నా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో కాబట్టి పాజిటివ్ నెగిటివ్స్ అయితే కనబడుతున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. మరి ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పంచాయతీ కూడా ఎక్కడ దాకా పోతుంది, ఇక ఎక్కడ దాకా దారి తీస్తుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.